హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. అసలు రే దేవరా, అసలు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టావా? నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావరా నువ్వు? అసలు అమ్మాయిలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అది యూట్యూబ్లో ఉన్న వాళ్ళని, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు. అసలు ఒక్కొక్కరు 1000+ ఉన్నాయి వీడి మీద అసలు కంప్లైంట్స్. నైట్ అర్థమైంది. అసలు ఏమనుకుంటున్నావురా నిన్న? అసలు మీ అమ్మ నిజంగానే ఒకటితోనే కన్నదారా? మీ అమ్మ గుర్తు రావట్లేదా? ఒకరితో ఆట ఆడుకునేటప్పుడు నీ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయిరా? నాకు అర్థం కావట్లేదు. నేను వీడియో చేసినప్పటికీ ఒక 3-4 ఉన్నాయి అనుకున్నాను, కానీ మరీ 1000+ ఉన్నాయి. నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయని నాకు అర్థం కాలేదురా. నీ వల్ల ఒక భార్యాభర్తలు విడిపోతున్నారు కదరా, ఒక ఊరు మొత్తం కాసుకొని కూర్చున్నారు కదరా నిన్ను కొట్టడానికి. నాకు అస్సలు తెలీదు. నైట్ నా లైవ్లోకి వచ్చి వాడు నాకు సారీ చెప్పినంత వరకు కూడా, వేరే పర్సన్ వచ్చి వాడి గురించి చెప్పినంత వరకు కూడా ఒక భార్యాభర్తలు విడిపోతున్నారని కూడా తెలియదు. లేదంటే నా లైవ్లో ఇలా ఉండేది కాదు. అసలు నా లైవ్లోనే తేల్చేసేదాన్ని కదరా. అయినా మరీ ఇలా తయారవుతున్నావేంట్రా బాబు? మాతో పరిచయం అయినప్పుడు నువ్వు ఎలా ఉండేవాడవురా? ఫైనలీ నాకైతే వీడు సారీ చెప్పాడు. నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి, అండ్ తమ్నైల్ కూడా అదే పెడతాను చూడండి కావాలంటే. నాకు సారీ చెప్పినట్టు. అసలు నాకు సారీ చెప్పడానికి నా లైవ్కి వచ్చిన తర్వాత ఒక పర్సన్ వచ్చి చెప్పారు, వీడి వల్ల అసలు ఒక ఫ్యామిలీయే విడిపోతుంది, ఒక భార్యాభర్తలు విడిపోతున్నారు అని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్టురా? వీడు ప్రతి లైవ్లో, నా లైవ్లో కూడా సేమ్ ఇలానే చేశాడు. ప్రతి లైవ్లోకి వెళ్ళి బ్లూ తీసేసుకోవడం, బ్లూ తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ అమ్మాయిలు, ఐ మీన్ హోస్ట్తో అన్ని రైట్స్ వీడికే ఉన్నట్టు మాట్లాడుతుంటాడు. నా దగ్గర కూడా ఫస్ట్ ఇలానే చేశాడు. నా మీద కూడా రైట్స్ ఉన్నట్టు అక్కడ లైవ్లో వచ్చిన వాళ్ళతో మాట్లాడుకో, వీళ్ళతో మాట్లాడుకో, నీ డ్రెస్ సరి చేసుకో, నీ చున్నీ సరి చేసుకో, ఇలానే చెప్తాడు. సేమ్ ఒక అమ్మాయి లైవ్లో కూడా ఇలానే చేశాడంట. వాళ్ళ ఆయనేమో ఆఫీస్లో ఉండి ఆ లైవ్ చూస్తూనే ఉన్నాడంట, రోజు చూస్తుంటాడంట. వీడు అలానే చెప్తాడు. అక్కడ వినకపోయినా సరే పిచ్చి సైకోలా బిహేవ్ చేస్తాడు లైవ్లో. అక్కడ కూడా అలానే చేశాడంట. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ప్రతిరోజు ఆ లైవ్లో చూసేవాడంట. ఐ మీన్ బ్లూ ఉందంట వాళ్ళ ఆయనకి. వీడేమో ఆ అబ్బాయితో అలా మాట్లాడుకు, ఈ అబ్బాయితో ఇలా మాట్లాడుకు, తనకు అన్నయ్య అనుకో, తినకి ఇది అనుకో, తనకు అది అనుకో అని చెప్పేవాడంట. అమ్మాయి ఎందుకులే లైవ్, వీడికి ఏం చెప్పినా కూడా వినడు, ఎందుకులే అని చెప్పేసి లైవ్లో కదా అని చెప్పి తిట్టకుండా అలానే అన్నయ్య ఇది అన్నయ్య అని చెప్పేదంట. లాస్ట్కి ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవలు అయ్యింది, విడిపోయేంత వరకు వచ్చారు. వీడి వల్లే గొడవలు అని చెప్పి ఊరంతా కాపలా కాసుకొని కూర్చుంటున్నారంట వీళ్ళని కొట్టడానికి. అరే దేవరా, నిన్ను మాత్రం దొరికితే మాత్రం విజయవాడ వచ్చి మరీ కొడతారు. వీళ్ళైతే ఎవరికైనా సరే ఈ దేవరన్న ఐడితో కానీ, డీజే టిల్లు అనే ఐడితో కానీ, ఇంకొకటి చుక్కల్లో చంద్రుడు అనే ఐడితో కానీ, ఫేక్ ఐడితో పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే నా లైవ్లోకి వచ్చి లేదా నా ఛానల్లో కామెంట్ పెట్టండి. ఏ ఛానల్లో వీడు కనిపించాడని కానీ నాకు కామెంట్ పెడితే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఎందుకు అంటే ఒక్క ఆడపిల్ల కాదు, 1000+ ఆడపిల్లలు అంటే ఇలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు. మళ్ళీ వీడు ఒక ప్రొఫెషన్లో ఉన్నాడు, ఒక డీసెంట్ ప్రొఫెషన్, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో ఉన్నాడు. లాయర్ అంటాడు, లాయర్ కూడా నాకు తెలియదు. నైట్ నా లైవ్లోకి వచ్చి నేను అసలు ఇండియాలోనే లేను, నిన్న వచ్చానని చెప్తున్నాడు. నాకు అసలు తెలీదు ఇంత పెద్ద ఇష్యూ అయిందని కూడా నాకు తెలియదు. లేదంటే నైట్ నా లైవ్లోకి వచ్చినప్పుడు నేను పట్టుకునేదాన్ని. ప్లీజ్ ఎవరికైనా, ఎవరి లైవ్లోకైనా దేవరా, డీజెట్ ఇల్లు అండ్ చుక్కల్లో చంద్రుడు ఇలాంటి ఐడీస్తో ఎవరు వచ్చినా కూడా నా ఛానల్కి ఇన్ఫామ్ చేయండి. మీకు దయచేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక లా చేసిన అమ్మాయిగా వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు హెల్ప్ చేయాలంటే డెఫినెట్గా. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయండి దేవరాని సపోర్ట్ చేసే ఛానల్స్. ఆ దేవరా గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. వాడికి హెల్ప్ చేస్తున్నారు. ప్లీజ్ అలాంటి ఛానల్స్ కూడా అసలు ఐ మీన్ ఏంటిది సపోర్ట్ చేయొద్దు. ప్లీజ్ ఆ ఛానల్లోకి వెళ్ళి దేవరా గురించి పిచ్చిగా తిట్టండి వాడికి చెప్పేంతగా. ఇంతకు ముందు కూడా నేను ఒక ఛానల్కి వెళ్ళి చెప్పాము, దేవరా వస్తే చెప్పండి అని చెప్పి. వాళ్ళు చెప్పారంట, కానీ మేము అని స్పెసిఫిక్గా పేరు ఏం చెప్పలేదంట. కొంచెం వాడికి సపోర్ట్ చేసే ఛానల్స్ మాత్రం మీరు సపోర్ట్ చేయొద్దు. ఏ ఛానల్లో అయినా దేవరా, ఇంకొకసారి చెప్తున్నాను, దేవరా, డీజే టిల్లు, చుక్కల్లో చంద్రుడు, ఇంకా చాలా వాడికి 10 ఐడీస్ ఉన్నాయి. 10 ఐడీస్తో ఎక్కడ వచ్చినా సరే నా ఛానల్కి ఇన్ఫామ్ చేయండి ప్లీజ్. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారు. వీడు చెప్పినంత వరకు కూడా, వీడు ఫోన్ చేస్తున్నా కూడా ఎత్తట్లేదు.
వీడికి ఒక ఫోన్ నెంబర్, పిచ్చి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అమ్మాయితో ఆడుకునే ఫోన్ నెంబర్స్. ప్లీజ్ ఈ దేవరా అనే ఐడితో ఎవరు ఇన్స్టా ఐడి అడిగినా కూడా, నెంబర్ అడిగినా కూడా ఇవ్వద్దు. దేవరా, సాయి చౌదరి, డీజే టిల్లు, చుక్కల్లో చంద్రుడు. ప్లీజ్ బీ అలర్ట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వీడు ఎక్కడ కనిపించినా నా ఛానల్ ఇన్ఫామ్ చేయండి ప్లీజ్, మీకు దయచేసి చెప్తున్నాను. అండ్ ఇంకొక ఛానల్లో కూడా వెళ్తున్నాడు, చూస్తున్నాను. మేమైతే అన్ని లైవ్లోకి వెళ్ళి వెతుకుతున్నాం. దొరికాడంటే మాత్రం అయిపోతే. ఫోన్ అయితే ఎత్తట్లేదు. మొన్న నైట్ అయితే ఫోన్ ఎత్తాడు. నా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా సారీ చెప్పాలి మేమైతే, లేదంటే మేము విజయవాడ వచ్చి కొడతామంటే, వాళ్ళది విజయవాడ పక్కనే కాబట్టి కొంచెం భయపడి వచ్చాడు. ప్లీజ్ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. దేవరా, డీజే టిల్లు, సాయి చౌదరి అండ్ చుక్కల్లో చంద్రుడు, ఈ 4 ఐడీలతో, ఇంకా మీకు ఫేక్ ఐడి అనిపించినా కూడా, ఎక్కడైనా కనిపించినా నా ఛానల్కి వచ్చి ఇన్ఫామ్ చేయండి. రే దేవరా, నువ్వు ఒక్కసారి నా ఛానల్కి రారా, చెప్తా నీకు. ఇలా అలా కాదురా, అయినా అసలు మనిషివేనారా నువ్వు? పెద్ద మళ్ళీ అందరి ఛానల్స్కి వెళ్ళి ఆడవాళ్ళు ఇది అది అంత దేవతలు ఇది అది అని చెప్పినావు నువ్వు. అయినా నీ వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే నిజమేరా, అది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వల్ల అన్నావు కానీ కాదురా, నీ వల్లే చనిపోయి ఉంటుందిరా అమ్మాయి. నీ టార్చర్ తట్టుకోలేకే చనిపోయి ఉంటుందిరా. ఎవరు ముక్కు మొహాలను తెలియని వాళ్ళ దగ్గర ఇలా ప్రవర్తించేవాడు? నీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో నువ్వెలా ప్రవర్తించేవాడురా? నాకు అర్థం కాలేదు. వీడి వల్ల జాహ్నవి అనే ఒక అమ్మాయి చనిపోయిందండి. టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. ప్లీజ్ బీ అలర్ట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనం వెతికి పట్టుకోలేము. ఎందుకు వాడ ఐడి పెట్టుకొని ఇంకో కొంతమంది కూడా తిరుగుతున్నారు. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని సైబర్ క్రైమ్కైనా ఇన్ఫామ్ చేయండి. ఇలా ఇంకా కొన్ని రిలేషన్షిప్స్ విడిపోకూడదు. ప్లీజ్ మీకు దండం పెడతాను, కొంచెం ఎంకరేజ్ చేయండి ఈ విషయంలో మాత్రం. ఎవరైనా కదా, చాలామంది ఉన్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. కానీ అండ్ ఇలా యూట్యూబ్ని సపోర్ట్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ని సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇన్స్టా ఐడీస్ తీసుకొని వాళ్ళతో పర్సనల్గా మెసేజెస్ చేసి వాళ్ళ రిలేషన్స్లో దూరి ఇవన్నీ జరుపుతున్నారు. ప్లీజ్ మీకు నిజంగానే వాళ్ళంటే నమ్మకం ఉంటే మాట్లాడండి, ఫ్రెండ్షిప్ చేయండి, ఏమైనా చేసుకోండి. కానీ అలాంటి ఫ్రాడ్స్ తో కలిసి మీ రిలేషన్ని అండ్ మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. నేను అది ఒక్కటి చెప్తున్నాను. ప్లీజ్ బీ అలర్ట్. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీకు అంత హెల్ప్ చేస్తాం, ఇంత హెల్ప్ చేస్తాం, యూట్యూబ్లో సక్సెస్ చేస్తామన్న వాళ్ళని మాత్రం నమ్మొద్దు ప్లీజ్. అది కొంతవరకు మాత్రమే ఉంటుంది, తర్వాత వాళ్ళ మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. అండ్ ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ దేవరాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టండి. నేనైతే ఎక్కడున్నా సరే పట్టుకుంటాను. పాపం వాడి వల్ల ఎన్ని ఫ్యామిలీస్ విడిపోతున్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ గొడవ అవుతున్నాయి. ఒక ఊరంతా కాసుకొని కూర్చుంది అంటే వాడి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి చూసుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్. నైట్ 12కి ఫోన్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయి కూడా నైట్ 12కి ఫోన్ చేశాడంట. ఏరా, నీ ఇంట్లో ఆడవాళ్ళకైతే 12కి ఫోన్ వస్తే నువ్వు ఇలానే ఊరుకుంటావా? నెంబర్ ఇస్తే చాలు, 12కి ఫోన్ చేశాడు. మేడం మిడ్నైట్ 3కి ఫోన్ చేశాడు. నువ్వు తాగితే ఏంట్రా? తాగితే నీకేమైనా కొమ్ములు వస్తాయా? తాగితే ఏమైనా సైకోలు వేస్తాడా? నీ ఇంట్లో ఆడవాళ్ళు అనుకుంటున్నావా 12కి ఫోన్ చేసి లేపడానికి? వాళ్ళు మళ్ళీ పెళ్ళైన ఆడవాళ్ళనే పడుతున్నాడు. అదేంటో, పెళ్లి కాని వాళ్ళు ఈ మొహానికి పడరు కదా. పెళ్ళైన ఆడవాళ్ళు అంటే ఈజీగా పడిపోతారు. వీడి ప్రొఫెషన్ చెప్తే పడిపోతారని అనుకుంటున్నాడేమో. పిచ్చి చెత్త ఎదవ, పిచ్చిన గొడక. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే కొంచెం మారరా. అయినా మారినా కూడా ఇప్పుడు నీ మీద ఎలా అయినా కేసు అవుతుంది, ఎలా అయినా అవుతుంది. ప్లీజ్ దయచేసి ఎవరికైనా తెలిస్తే నా ఛానల్లో ఇన్ఫామ్ చేయండి. నా లైవ్ మార్నింగ్ 10:32 ఉంటుంది, మళ్ళీ నైట్ 9:32 ఉంటుంది. ప్లీజ్ నాకు వచ్చి ఇన్ఫామ్ చేయండి. నేను లైవ్లో లేని ఎడలా నాకు కమెంట్ చేయండి ప్లీజ్. సాయి దేవరా, సాయి చౌదరి, డీజే టిల్లు ఎక్కడ కనిపించినా నా ఛానల్కి వచ్చి ఇన్ఫామ్ చేయండి. నాకు నైట్ తెలీదు వాడు నా ఛానల్కి వచ్చినప్పటికీ, లేదంటే వాడికి ఇలా అలా ఉండేది కాదు, అక్కడే పట్టుకునేదాన్ని. వాడు ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఎత్తట్లేదు. పాపం వాళ్ళ లైఫ్ ఏమవుతుంది? ఎంతమంది ఆడవాళ్ళతో ఆడుకుంటావురా? ఎంతమంది కావాలి? ఏరా అంత దీనిగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదరా. నువ్వు మంచి ప్రొఫెషన్లో ఉన్నావు, మంచి ఇది కూడా కదా, మీ దీనికి ఉన్నదే కదా, మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆగస్టులో పెళ్ళి అంటే వీడికి పిల్లని ఎవడిస్తున్నాడో చూస్తాను నేను. వీడి పెళ్ళి ఎలా చేసుకుంటాడో చూస్తాను. అంతమంది ఆడవాళ్ళతో ఆడుకొని, అంతమంది జీవితాలతో ఆడుకొని నువ్వు పెళ్ళి ఎలా చేసుకుంటావురా దేవరా, చెత్తనా కొడక.
పిచ్చిన ఫెలో. అందుకనే మీ అమ్మ నాన్న అలా తిడుతుంటారా. నువ్వు మా గ్రూప్లో మాట్లాడావంటేనే చిరాకు వస్తుందిరా, నువ్వు ఇంతకి దిగజారావంటే చిరాకు వస్తుంది. అందుకనే నా ఫోన్ చేస్తే అంత భయపడిపోతున్నావు. అందుకనే నేను నిన్న నైట్ నా లైవ్లోకి వచ్చి అంత భయపడి వెళ్ళిపోతున్నావు. వెళ్తాను, బాయ్, సెలవు 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 అని చెప్పేసి ఇన్ని చేసావు. కాబట్టి నేను ఏవో చిన్న చిన్నవి చేసావు. ఒక ఫ్యామిలీని విడగొడుతున్నావు కదా చెత్త వెధవ. ఛీ, ఇంత చెత్త వెధవ నేను ఎక్కడా చూడలేదు. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేయండి. ఇది ఈరోజు వీడియో. కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల కొంతమందికి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్తుంది. వాడెక్కడున్నా కూడా కనిపెట్టే పని తగ్గుతుంది. ప్లీజ్ ఎవరికైనా దేవర, సాయి చౌదరి అండ్ డీజే టిల్లు, చుక్కల్లో చంద్రుడు ఇలాంటి ఐడీస్ ఎక్కడ కనిపించినా, ఏ లైవ్లో కనిపించినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క హెల్ప్ చేయండి. షేర్ చేయండి కూడా, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది. షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.